ఓం శ్రీ గురుభ్యో నమః. ఈనాటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ మే 12, 2013 సంవత్సరం. నేడు ఆదివారం. నేటి సూర్యోదయం 5:49 వరకు అయింది. నేటి సూర్యాస్తమయం సాయంత్రం 6:36 అవుతుంది. విజయనామ సంవత్సరం అలాగే వైశాఖ మాసం శుక్లపక్షము విధియ నేటి ఉదయం 10:19 వరకు ఉన్నది. దాని తర్వాత తదియ తిథి ప్రవేశం జరుగుతుంది. నేటి యోగము అతిగండము అనే యోగము ఉదయం 10:50 వరకు ఉన్నది. నేటి నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 1:50 వరకు ఉండటం జరిగింది. కౌలవ అనే కరణము ఈరోజు ఉదయం 10:19 వరకు. దాని తర్వాత తైతుల అనే కరణము నేటి రాత్రి 11:33 వరకు ఉన్నది. వర్జ్యము ఈ రోజున ఉదయం 6:40 వరకు వర్జ్యం ఉన్నది. తిరిగి వర్జ్యం నేటి రాత్రి 8:08 నుంచి ప్రారంభమై నేటి రాత్రి 9:56 వరకు ఉన్న కాలం వర్జ్యకాలంగా చెప్పబడింది. అమృత ఘడియలు నేటి ఉదయం 10:15 నుంచి ప్రారంభమై నేటి మధ్యాహ్నం 12:02 వరకు ఉన్న కాలాన్ని అమృత ఘడియల పుణ్యకాలంగా చెప్పవచ్చు. ఇక దుర్ముహూర్తము నేటి సాయంత్రం 4:04 నుంచి ప్రారంభమై నేటి సాయంత్రం 5:45 వరకు ఉన్న కాలాన్ని దుర్ముహూర్త కాలంగా చెప్పడం జరుగుతుంది. నేడు ఆదివారము. నేటి ఉదయం 10:19 నుంచి తదియ తిథి ప్రవేశం జరుగుతుంది. అక్షయ తృతీయ అనేది మనం చేసుకోవడం జరుగుతుంది. ఈ అక్షయ తృతీయని మనం చాలా పుణ్య రోజుగా పుణ్య దినంగా జరుపుకుంటూ ఉంటాం. ఇది రేపు ఉదయం అంటే శుభ కార్యక్రమాలకు ఏవైనా సరే సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో దాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం. కాబట్టి అక్షయ తృతీయ రేపటి రోజున మనం ఏ పనులు చేయాలనేవి ఈ రోజున స్వల్పంగా తెలుసుకుని దానికి సంబంధించినంత వరకు అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంలో ఈ రోజున మన స్టూడియో ప్రేక్షకులకి దీనికి సంబంధించిన వివరాలు తెలియజేయడం జరుగుతోంది. కాబట్టి అక్షయ తృతీయ రోజున మనం చేయవలసిన ముఖ్యమైన వైదిక కర్మలు. అక్షయ తృతీయ రోజున ఏ రాశి వారైనా, ఏ నక్షత్రం వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ వర్గం వారైనా, కులాలకి అతీతంగా స్త్రీ పురుష భేదం లేకుండా చేయవలసిన దానాలు 6 ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా దధి అంటే పెరుగు లేక దధ్యోజనం, పెరుగు అన్నం. మీకు దద్దోజనం చేయలేకపోతే రాకపోతే పెరుగన్నాన్ని దానం చేయాలి. అలాగే విసిన కర్రలు, గొడుగులు, పాదుకలు, ఉదకుంభము ఇవి దానం చేయాలి అన్నారు. ఏమిటి ఉదకుంభము అంటే కనుక అక్షయ తృతీయ ఎప్పుడైనా సరే వైశాఖ మాసం శుక్లపక్షము తదియ నాడు వస్తుంది. కాబట్టి వైశాఖ శుక్ల తదియ తప్పనిసరిగా ఎండాకాలంలో రావటం జరుగుతుంది. అందున వాస్తు కార్తెలో కానీ రోహిణి కార్తెలో కానీ రావటం జరుగుతుంది. రోహిణి కార్తెలో వచ్చినప్పుడు ఎండలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఉదకుంభము అంటే కనుక ఉదకంతో కూడిన కుంభము లేక వస్తువు అంటే నీటితో కూడిన కుండ లాంటి ఏదైనా సరే పరికరం అంటే వెండి చెంబు కానీ, బంగారం చెంబు కానీ, ఇత్తడి చెంబు కానీ, రాగి చెంబు కానీ మీ యొక్క శక్తానుసారం. అంతే తప్పితే వెండి చెంబుతోనే ఇస్తే పుణ్యం వస్తుందని లేదు, రాగి చెంబుతో ఇస్తే పుణ్యం వస్తుందని లేదు. కాబట్టి ఏ చెంబుతో ఇచ్చినా ఉదకుంభ దానం అనేది తప్పనిసరిగా చేయాలి. అందుకనే మన చలివేంద్రాలు పెడుతూ ఉంటారు ఎండాకాలం రాగానే. కాబట్టి చలివేంద్రాలు పెట్టి చల్లటి మజ్జిగ ఇచ్చేవారు పూర్వం. కాబట్టి మజ్జిగ తాగుతుంటే ఇప్పుడు కొంతమందికి హై బీపీ ఉంటుంది, మజ్జిగ పనికిరాదు, లో బీపీ ఉంటుంది, మజ్జిగ పనికిరాదు, అవన్నీ ఉన్నాయి. కాబట్టి కనీసం ఉదకుంభ దానం చేయండి అయ్యా అని చెప్పారు. కాబట్టి ఈ 6 దానాలు తప్పనిసరిగా చేయాలి. పెరుగన్నము, విసనకర్రలు, గొడుగు, పాదుకలు, ఉదకుంభము, మామిడి కానీ పనస కానీ అంటే ఈ కాలంలో దొరికే ఈ యొక్క ఏవైతే ఉంటాయో మనకి ఫలాలు వాటిని దానం చేసుకోవాలి. ఇచ్చేదవన్నీ కనుక దానం చేసుకుంటే ఏ రాశి వారికైనా సరే, ఏ నక్షత్రం వారికైనా సరే దీనికి ఇందాక చెప్పినట్టు కుల మత వర్గ ప్రాంతాలు ఏమీ లేవు. కాబట్టి ఎవరైనా దానం చేసుకోవచ్చు. మరొక విశేషం ఏంటంటే రేపు మనకి
శుభముహూర్తాలు ఒక 5 ముహూర్తాలు శుభముహూర్తాలుగా మనకి గీతాచార్యులు వారు అలాగే భీష్మ పితామహులు వారు చెప్పింది మనకి. ఈ 5 ముహూర్తాల్లో మన జన్మ నక్షత్రానికి తారాబలం సరిపోయిందా లేదా, లేక ఇది ఈ నక్షత్రం సరిపోతుందా లేదా, ఈ తిథి సరిపోతుంది, ఇవన్నీ మీమాంస లేకుండా కొన్ని 5 ముహూర్తాలు మాత్రం ఎటువంటి పంచాంగాన్ని సంప్రదించకుండా, ఏ వ్యక్తిని సంప్రదించకుండా ఎవరైనా సరే శుభ కార్యక్రమాలు మొదలెట్టుకోవచ్చు. అటువంటి ముహూర్తాల్లో ఒకటి ఈ అక్షయ తృతీయ. అక్షయ తృతీయ మాఘమాసంలో వచ్చే శ్రీ పంచమి లేక వసంత పంచమి, అలాగే రథసప్తమి, ఉగాది, దాని తర్వాత విజయదశమి. ఈ 5 ముహూర్తాల్లో మనం ఎటువంటి శుభ కార్యక్రమాన్నైనా, ఎటువంటి మంచి పనినైనా, అంటే నూతనంగా ఏదో ఆఫీస్ ఓపెన్ చేయాలంటే కానీ, లేక అద్దింట్లోకి మారాలన్నా, ప్రస్తుతం వాస్తుకర్తరు ఉంది, వాస్తుకర్తరి ఉన్నా కూడా అద్దింట్లోకి వెళ్ళవచ్చు. ఎందుకంటే ఈ ముహూర్తాన్ని భీష్మ పితామహులు ఇచ్చారు కాబట్టి అలా కనుక ఏదైనా అద్దింట్లోకి వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు వెళ్ళవచ్చు. అయితే ప్రాంత భేదాలు కొన్ని ఉన్నాయి. ఈ ప్రాంత భేదాలు కొన్ని ఉండటం వల్ల వాస్తుకర్తరు ఉంది కదా వెళ్ళకూడదు, ఆదివారం పనికిరాదు, మంగళవారం పనికిరాదు, సోమవారం పనికిరాదు, శుక్రవారం ఇది చేసేవన్నీ ప్రాంతపరమైన భేదాలు తప్పితే శాస్త్రపరంగా ఎక్కడ ఈ భేదాలు చెప్పలేదు. కాబట్టి వీలైనంత వరకు ఈ అక్షయ తృతీయ నాడు ఏదన్నా మీరు కార్యక్రమాలు మొదలెట్టుకోవాలంటే ఆ కార్యక్రమాలు ఎటువంటి సంకోచం లేకుండా, అందుకనే ఈ రోజున 12వ తారీఖు చాలా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఉదయం 11 గంటల నుంచి 11 గంటలకి, 4 గంటలకి, సాయంత్రం 6 గంటలకి. ఈ రోజున ఎక్కువ వివాహాలు 12వ తారీఖు నాడు జరుగుతున్నాయి. ఎందుకంటే అక్షయ తృతీయ అయింది, ముహూర్తాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈ రోజు నుంచి రేపు ఉదయం వరకు మనకి ముహూర్తం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. కాబట్టి రేపు ఉదయం మీరు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం చేయాలి అనుకుంటే కనుక, మీ నక్షత్రానికి సరిపోలేదండి అని కనుక మీరు మీమాంస పడక్కర్లేదు. కాబట్టి స్టూడియో ప్రేక్షకులు ఎవరైనా సరే రేపు అక్షయ తృతీయ కాబట్టి రేపు ఉదయం నుంచి తప్పనిసరిగా ముఖ్యమైన కార్యక్రమాలని ప్లాన్ చేసుకునేందుకు ఈరోజు దాని గురించి వివరాలు చెప్పడం జరుగుతోంది. ఇక ఈరోజు మనకి ఆదివారం కాబట్టి రాశి ఫలితాలు, ఈ వారం ఏ రాశుల వాళ్ళకి అనుకూలంగా ఉండదు అనే విశేషాలు తెలుసుకుందాం. ఈ వారం మేషరాశి వారు, కన్యారాశి వారు, తులారాశి వారు, వృశ్చిక రాశి వారు, వీరు కొంచెం అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి. ఎందుకంటే వీరికి ముఖ్యంగా ఈ వారం అంతా, ఈ దాదాపుగా రాబోయే నెల రోజులు 2 నెలల వరకు అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్యలో ఉండటం వల్ల అస్తవ్యస్తమైన నిర్ణయాలు తీసుకునేందుకు వీరికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు, కన్యారాశి వారు, తులారాశి వారు, వృశ్చిక రాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు ఈ వారం తీసుకోకుండా ఉంటే కనుక మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క జన్మరాశి నుంచి చూసుకుంటున్నప్పుడు అష్టమంలో ఉన్న 4 గ్రహాలు మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అష్టమ చంద్రుడు తులారాశి వారిని బాధించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత వృశ్చిక రాశి వారికి అష్టమ చంద్రుడు అవుతాడు. కాబట్టి వీలైనంత వరకు కన్య, తుల, వృశ్చికం, మేషరాశి వారు ఈ వారం అంతా, అంటే 12వ తేదీ నుంచి సుమారుగా 18వ తేదీ వరకు ముఖ్యమైన కార్యక్రమాలు, షేర్ ట్రేడింగ్లో కానీ, నూతనంగా ఏదైనా వ్యాపారం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ ఇత్యాదివన్నీ వాయిదా వేసుకుంటే కనుక ఈ యొక్క రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే నూతన వ్యాపారంలో చేరిక కానీ, నూతన భాగస్వామి చేరిక కానీ ఈ రాశుల వారికి అనుకూలించదు. మేషరాశి వారికి మాత్రం ఈ వారం ముఖ్యమైన నిర్ణయాల్లో మీ యొక్క స్వయం నిర్ణయాలు అనుకూలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా కొంచెం నష్టం ఎక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆర్థికపరమైన నిర్ణయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు అనేవి ఈ వారం వృషభ రాశి వారికి అంతగా అనుకూలించదు. అయితే మిథున రాశి వారికి మాత్రం ఈ వారం కొంచెం వారికి స్పెక్యులేషన్స్ పరంగా కానీ, లేక మేనమామతో ఏదైనా మంచి లాభాలు వచ్చే అవకాశాలు, మేనమామ నుంచి మంచి లాభాలు వచ్చే అవకాశాలు, దాంతోపాటుగా ఏదైనా వేరే కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో కానీ, లేక మొబైల్ పరిశ్రమలో ఉన్నవారికి, మొబైల్ వ్యాపారం చేసే సంస్థలకు కానీ, మొబైల్ ఇంజనీరింగ్లో ఉన్నవారికి కానీ ఈ వారం అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క మిథున రాశిలో ఉన్నవారికి. అలాగే కర్కాటక రాశి వారికి
మానసిక పరంగా ఈ వారం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ వీరికి నూతనంగా కోరికలు ఎక్కువగా ఉండటము, అలాగే గవర్నమెంట్ ఉద్యోగం గురించి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం కర్కాటక రాశి వారికి ఫలించే అవకాశాలు అధికంగా అనిపిస్తున్నాయి. అయితే సింహరాశి వారికి మాత్రం ఈ రోజున వీరికి తృతీయంలో శని రాహుల యొక్క చార కలగటము, అలాగే దశమంలో ఉన్న చంద్రుడి యొక్క చార ఇచ్చేదవన్నీ మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు సింహరాశి వారికి ఈ వారం వీలైనంత వరకు విదేశీయాన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఫలించటము, దానితో పాటుగా వీరికి వీసాసు ఇతర వీరికి అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రయాణాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండవలసిందిగా సింహరాశి వారికి సూచన. ఇక కన్యారాశి వారికి మాత్రం ఈ వారం అంతగా అనుకూలంగా ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి కన్య, తుల, వృశ్చిక రాశుల వారు కొంచెం అప్రమత్తంగా ఉంటే కనుక అనుకూలంగా ఉంటుంది. అయితే ధనుసు రాశి వారికి మాత్రం ఈ వారం ఆర్థిక పరంగా మంచి లాభాలు చేకూరేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మిషనరీ రంగంలో ఉన్న వారికి నూతన కాంట్రాక్ట్స్ రావడము, తద్వారా వీరికి ఆనందకరంగా ఉండే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. మకర రాశి వారికి ఈ వారం వారి యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరటము, వీరు అనుకున్నవి వీరి యొక్క ముఖ్యమైన బాధ్యతల్ని వేరే ఒక వ్యక్తికి కానీ సంస్థకు కానీ బదిలీ చేయటము ఇత్యాదివన్నీ ఈ వారం మకర రాశి వారికి జరగడము, తద్వారా మానసిక పరంగా ఉన్న స్ట్రెస్ తొలగేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క కుంభరాశిలోని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం స్నేహిత వర్గం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు, కొంచెం షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ వల్ల దాంట్లో కొంచెం చిన్న చిన్న వాహనపరమైన ఇబ్బందులు పడటం కానీ వాహనపరమైన ప్రమాదాలు జరగడం కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు కుంభరాశిలోని విద్యార్థులు స్నేహిత వర్గం నుంచి కొంచెం అప్రమత్తంగా ఉండండి. కాబట్టి వీలైనంత వరకు తగిన జాగ్రత్తలు తీసుకుని వాహనం నడిపేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉంటే కనుక మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీన రాశి వారికి మాత్రం ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వీరికి ఏమైనప్పటికీ దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. షార్ట్ టర్మ్ గెయిన్స్కి ఎక్కువ ప్రయత్నం చేయకండి. తద్వారా మీకు కొంచెం ఇబ్బంది కలిగే అవకాశాలు కనుక అష్టమ శని యొక్క చార, అష్టమ రాహువు తొందరగా ధనం సంపాదించాలనే ఆలోచన కొంచెం ఎక్కువగా ఉండడం ఇచ్చేదని జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంతవరకు లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేసుకోండి, మీకు అనుకూలంగా ఉంటుంది. ఇవి ఈనాటి పంచాంగ వివరాలు, రాశి ఫలితాలు. తిరిగి రేపటి పంచాంగ కాల్పనలు కలుసుకుందాం. స్వస్తి, సర్వే జనా సుఖినో భవంతు.